గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా రెండో దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. యెహోషాపాతు శత్రు రాజులతో కలిసి యుద్ధానికి వెళ్తున్నప్పుడు శత్రు రాజులను ఓడించగలిగే శక్తి అతని దగ్గర లేదు. అయితే యుద్ధం చేయాలి, లేకపోతే సరెండర్ అయిపోవాలా. ఇక డూ ఆర్ డై సిచ్యుయేషన్. ఆ టైంలో దేవునికి ప్రార్థన చేసి చాలా విశ్వాసముతో యుద్ధం చేసి గొప్ప విజయాన్ని యెహోషాపాతు పొందాడు. మన జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క హెచ్చైన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందంటే, మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుద్దంటే, కొన్ని డూ ఆర్ డై సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయవలసి వస్తుంది. ఇంకా తప్పదు, నేను తప్ప ఇంకెవరు చేసేవారు లేరు, నేనే ఇంకా ముందుకు వెళ్ళాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారితో యేసయ్య చెప్తున్న మాట, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది అన్నాడు. మనం ఎప్పుడైతే బలహీనలుగా ఉంటామో దేవుని శక్తి అప్పుడే మన మీద చాలా బలముగా మన మీదకి వచ్చి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అప్పటి వరకు నేను ఇది చేయగలనా, నాకు ఇది చేతనవుతుందా అని అనుకున్నప్పుడు, ఇంక నేను తప్ప ఇప్పుడు చేసేది ఎవరు అని మనం దిగి దేవుని మీద భారం వేసుకుని వెళ్ళినప్పుడు, మనం అనుకున్న వాటికంటే ఊహించే వాటికంటే గొప్పగా దేవుడు మనల్ని వాడుకుంటాడు, గొప్ప విజయాలు ఇస్తాడు. మన బలహీనతలోని శక్తిని పరిపూర్ణం చేస్తాడు. 121వ కీర్తనలో భక్తుడు దేవుని వైపు చూస్తూ అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆ కొండ ఈ కొండ ఎవరున్నారు అని చెప్పి కొన్నిసార్లు కొన్ని కొండల చుట్టూరు తిరుగుతాం. అంటే కొండలు అంటే ఏంటండి? ఎవరైతే మనుషుల్ని మనం ఆధారం చేసుకుని వెళ్తాం వాళ్ళు. ఏ సహాయం రాదు, దేవుడు మన ద్వారానే గొప్ప కార్యం చేస్తాడు. అరే, నేనేనా ఇది చేసింది అని అనుకుంటాం. కొన్నిసార్లు మన శక్తికి మించిన పరిస్థితులు వస్తుంది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏంటి మనకు పరిస్థితి అని దిక్కుతోచని స్థితిలో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి నడిపించగలడని అప్పటి వరకు తెలియదు వాళ్ళకి. కాబట్టి మన జీవితంలో కష్టాలు, నష్టాలు, శోధనలు, హెల్ప్లెస్ సిచ్యువేషన్స్, ఇంక నేను తప్ప ఇంకెవరు చేసేది లేదు ఎవరు అన్నప్పుడు మనం దేవుని మీద 100కి 100 పాలు భారం వేసుకుని దిగుతాం చూసారా? అప్పుడు దేవుని యొక్క కృప కూడా 100కి 100 పాలు మన మీదకి వచ్చి మన జీవితంలో అప్పటి వరకు ఎన్నడూ చేయని కార్యాన్ని దేవుడు చేస్తాడు. అది బిగినింగ్ మాత్రమే. దాని ద్వారా దేవుడు ఇంకా బలమైన కార్యాలు మన జీవితంలో జరిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడన్నా హెల్ప్లెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం యెహోషాపాతులాగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా? ఇక్కడ 3 విషయాలు ఇక్కడ యెహోషాపాతు అంటున్నాడు. 1, మాకు శక్తి చాలదు, వాళ్ళతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. 2, ఏమి చేయాలో కూడా తోచట్లేదు, ఏమి చేయాలో కూడా తోచట్లేదు. 3, నీవే మా దిక్కు. ఈ 3 విషయాలు. నాకు శక్తి సరిపోదు, ఏం చేయాలో తోచట్లేదు, ఏ కొండ, ఏ దండ, ఏ బండ, ఎవరు ఆధారం నాకు కనబడట్లేదు. ఇక నువ్వే నా దిక్కు అని చెప్పి నేను నీ మీద విశ్వాసంతో ముందుకెళ్ళిపోతున్నాను ప్రభువా, సహాయం చేయన్నప్పుడు దేవుని సంపూర్ణమైన సహాయం అనుకుంటుంది. అప్పటి నుండి దేవుడు ఇంకా హెచ్చుగా మనం వాడుకుంటాడు. కాబట్టి నిస్సహాయ స్థితిని చూచి కృంగిపోవద్దు. నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణంగా నీ మీద ఉంటుంది అనే వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. ఒంటరి వారమైనను దేవుడు మనతో ఉంటే అన్నిటికీ ఒంటరి వారం కాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నిస్సహాయ స్థితిలో ఆయన సహాయము హెచ్చుగా దిగి వచ్చి మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణంగా మన మీదకి వచ్చి మన ద్వారా మన శక్తికి మించిన కార్యములు పరిశుద్ధ ఆత్ముడు జరిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో రక్షణ వాక్యముగా ఇంకనూ విశ్వాసముతో నాయన ముందుకు సాగుతూ నా మహిమార్థంగా నీ రాజ్యానికి ఉపయోగకరంగా జీవించే విధంగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం
ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్